కొద్దిగా ఒకే సైడ్ ఉండండి. మనం ఏం కంప్లీట్ చేయాలో చేసేసి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దేర్ ఇస్ నథింగ్ దీంట్లో హైడ్ చేయడానికి. మన సిఎఫ్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా మీతో మాట్లాడతారు. ఓకే అండి, అటు సైడ్ ఉండండి. మనం ఏం కంప్లీట్ చేయాలో చేసేసి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దేర్ ఇస్ నథింగ్ దీంట్లో హైడ్ చేయడానికి. మన సిఎఫ్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా మీతో మాట్లాడతారు. ఓకే అండి, ఇప్పుడేమన్నమాట ఏనుగులు ఈ పక్క అడివి ఈ పక్క అడివి ఆ పక్క అడివి ఆ పక్కనే వస్తూనే ఉంటాయి. నిన్న 3 గంటలకు వచ్చినాయి, మొన్న 5 గంటలకు వచ్చినాయి. రాత్రి అంతా ఈ పక్క అంతా తింటా ఉన్నాయి, ఎంతో గుద్దులు ఆడుకుంటా ఉన్నాయి. ఈ చెరువులో ఈత కొట్టేది, కొట్టుకునేది, తోసుకునేది ఇదే పని. మేము ఇంకా మా తోపుల్లో మేము మా పంటల్లోకి రాకుండా మేము మా తోపుల్లో మేము ఉంటాము. ఇదేం దారి దారికి పోవాలా ప్రోటోకాల్ అధికారి కంపల్సరీ అంటే ಏನು ಕೇಳಿಬೇಡ నా ఈ పక్కన దారి రైట్లో కట్ చేసుకో సార్. ఆడంట ఏం ఊరేది చూసానే ఎంత ముందే అని చెప్పింది కరెక్టేనా 2 కిలోమీటర్లు ఉంది కదా 3 కిలోమీటర్లు పోతు వాడు చెప్పేస్తున్నాడు పోతు పోతు అదేమో నిజమే వాడు ఎత్తున్నా చోట్ల మొగిలి గేవన్ చెరువు ఇక్కడ మాకు మాటతోపులు ఇచ్చినారు. మేము ఎస్టీలో ఏనుగులు ఈ పక్క అడివి ఈ పక్క అడివి ఆ పక్క అడివి ఆ పక్కనే వస్తూనే ఉంటాయి. నిన్న 3 గంటలకు వచ్చినాయి, మొన్న 5 గంటలకు వచ్చినాయి. రాత్రి అంతా ఈ పక్క అంతా తింటా ఉన్నాయి, ఎంతో గుద్దులు ఆడుకుంటా ఉన్నాయి. ఈ చెరువులో ఈత కొట్టేది, కొట్టుకునేది, తోసుకునేది ఇదే పని. మేము ఇంకా మా తోపుల్లో మేము మా పంటల్లోకి రాకుండా మేము మా తోపుల్లో మేము ఉంటాము. నిద్రాగారం లేకుండా మేము మా కాపుదారి మేము చేసుకుంటాము. ఈ మారి ఏనుగులు ఉంటాయి, మేమేం చేసేగలుగుతాము. ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఒకటి 12 ఒక బ్యాచ్, 2 ఒంటాను 2, మళ్ళీ 3 ఒక బ్యాచ్, మళ్ళీ 5 ఒక బ్యాచ్. ఇన్ని ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి లెక్కేస్తాం, బ్యాచ్లు వస్తానే ఉంటాయి. మీది ఎప్పుడైనా దాడి చేసిన మీ ఇంట్లో పైన? ఇంట్లో మాకు తోపులు మాకు సోలార్ వేసుకున్నాం కాబట్టి మాకు పెద్దగా అటాక్ చేయవు. మేమంటే సోలార్ లోపలికి రాకుండానే తోలుతూ ఉంటాం. లోపలికి రాకుండా మేము అదిల్చుకుంటూ ఉంటాం, బాణాలు పడేసి కాల్చుకుంటా. మీ పొలాలు పరిధికి వస్తూ ఉండే?
ఇదంతా వస్తున్నాయి ఆ మామిడి తోపులంతా ఇంచాయినాయి చూడు మాండ్లంతా. మేమేం చేయలేము కదా, అవి ఏమైనా చిన్న జంతువు అయితే పట్టుకోవచ్చు, తోలవచ్చు, వాటిని మేమేం చేయలేము కదా. ఈ ఎండాకాలం ఏనుగులు ఇప్పుడు ఈ చెరువులో 24 hours ఎండాకాలం అయితే ఇంకొంచేటికి వస్తాయి, మీరే చూసుకోండి. ఇప్పుడు ఎంత టైం 2:01 అవుతా ఉంటుంది, కరెక్ట్గా 3-4 ఇదే దాని వస్తాయి. నేను తెల్లారి కూడా ఆడనే ఉన్నాయి ఒడ్ల, ఇట్లా 10 పోయినాయి, ఇట్లా 10 పోయినాయి. మామిడి చెట్ల మీద తెల్ల 7 గంటలకే సోలార్ తొక్కొని పరిగెత్తా ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు క్రాకర్స్ వెళ్తుంటారా? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, దాని మిద్ది మీద కూర్చుంటారు, నీళ్ళు తాకుండా తోలేదు. వాళ్ళు వచ్చి ఏడా చెరువులో నీళ్ళు తాకుండా మేము కట్టిన చూడు రూము వాళ్ళే కట్టిండేది, నిలుచుకొని వాళ్ళ నిలుస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని అది. క్రాకర్స్ వెళ్తారు కదా, క్రాకర్స్ వెళ్తారు అంటే ఏం క్రాకర్ సార్? టపాసులు ఆ మిద్ది మీద నిలుచుకుని ఆటి నుంచి వదిలేదు, ఆటి నుంచి నీళ్ళకి వదిలేదా, నీళ్ళు తాకుండా బరిగితే దానికి. ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? మేమేం చేయము, వాళ్ళకి చెప్పేది వద్దు, మా తంటలేదో మేము పడుకుంటా ఉంటాం అంతే. వాళ్ళకి చెప్తే వాళ్ళు మేమేం చేసేది అని వాళ్ళు అంటారు. అది ఆవు తోలేనికి ఇదే మాట అంటారు. అటు సైడ్ ఉండండి, మనం ఏం కంప్లీట్ చేయాలో చేసేసి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దేర్ నథింగ్ దీంట్లో హైడ్ చేయడానికి మన సిఎస్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా మీతో ఓకే అండి. ఇప్పుడు స్టార్ట్ ద వర్క్ అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 years ఓల్డ్ దాకా ఉన్నాయి. చనింది నిన్న దాకా ఇక్కడే ఉండింది. మన వాళ్ళు ఇది ఫుల్ మానిటర్ చేశారు. దీంతో హర్డ్ ఉండింది. ఇప్పుడు మనం అడవి లోపల హర్డే వెళ్ళి చూసేసి వస్తున్నాము. హర్డ్ అన్ని ఫారెస్ట్లో సేఫ్గా ఉంది, నో ఇష్యూస్. బట్ దీనికి ఏమైంది అనేది ఇంకా డాక్టర్స్ చేయాల్సిన పని. మనం కొన్ని వాళ్ళకైనా స్పేస్ ఇచ్చేసామంటే వాళ్ళు బాగా చేస్తారు. తీసుకో నా కెమెరా ఇట్లా ఒక 4 ట్యూబ్లు ఒక ట్యూబ్ పెట్టుకున్నాను, కోయిల్ పెట్టేసి దాని మీద ఎత్తేసుకుని